హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అండ్ మనం ఈరోజు వాగ్దానం చదువుకుందాం. ఈరోజు కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 16వ వచనంలో ఇలా రాయబడింది: నీవు బలి కోరువాడవు కావు, కోరిన ఎడల నేను బలి అర్పించును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీకు అలక్ష్యము చేయవు. నీ కటాక్షము చొప్పున సీయోను మేలు చేయము. అయితే ఇక్కడ చదవబడిన ఈ వాక్య భాగం 16-17 వచనాలు చాలా ప్రీతికరంగా ఉంటాయి. ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, విరిగిన మనస్సు నాకు ఇష్టము, విరిగిన మనసు నాకు చాలా ప్రీతికరముగా ఉంటుంది. మొదటి మన చూసిన అనుభవం నుంచి మొదట మనము బాగా దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ఆ విరిగిన మనసు విరగటం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఒక మొక్క ఏ విధంగా అయితే భూమిలో పడి చచ్చి విరిగి తను భూమికి ఎలాగైతే సమర్పించుకుంటుందో, అదేవిధంగా మనము కూడా విరిగిన మనస్సు కలిగి ఉండాలని దేవుడి వాక్యము ఇక్కడ సెలవిస్తుంది. ప్రియ జనాంగమా, ఈ వాక్యము విన్నప్పుడు మనం కూడా విరిగిన మనస్తత్వం కలిగి ఉండాలి, విరిగిన తత్వం మనం కలిగి ఉండాలి. పూర్తిగా పాడైపోయిన ఒక వస్తువుని ఇస్తే ఈరోజు బాగు చేయగలరా? చేయలేరు. అలాగే హృదయం పూర్తిగా పాడైపోతే ఎవరన్నా చేయగలరా? చేయలేరు. ఐఎమ్ సారీ అంటారు, అంతేగాని ఆయన ఏమంటాడంటే, నీ విరిగిపోయిన నీ మనసు, నీ హృదయాన్ని నాకు ఇవ్వు, లేదా అలక్ష్యం చేయకుండా నా దగ్గరికి రా. నీకు త్వరగా విడుదలని, సమాధానాన్ని, నీకున్న పరిస్థితుల నుంచి విడుదలయ్యే విధంగా నేను నీకు సహాయం చేస్తాను, సహాయకర్తగా ఉంటాను. నా మాట విని నా మాట గైకొన్నవాడే నిత్య జీవానికి వారసుడవుతాడు అని దేవుడు వాక్యం కూడా సెలవిస్తూ ఉన్నాయి. ఈరోజైతే ఎవరైతే విరిగిన మనసుతో కలిగి ఉంటారో వాళ్ళు ఎప్పటికీ కూడా ఒక ఉన్నత స్థానంలో, స్థితిలో ఉంచుతాడు. అలాగే దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, లేకపోతే దేవుడు నన్ను చూడలేదు అనుకుంటా చాలామంది. కానీ లేదు, నేను కేవలం కొంత సమయంలో మాత్రమే నిన్ను ఒక విధంగా ఒక శిల్పంలాగా చెక్కాలి అంటే చాలా టైం పడుతుంది. నువ్వు ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేస్తావో, నా కోసం నువ్వు తెల్లవారుజామున లేచి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఎదురు చూస్తాడు, నా కోసం ప్రార్థన చేస్తాము అని, నేను కార్యం చేయాలని చెప్పేసి దేవాదేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి కొంతమంది స్నేహితుల్ని ఒక్కొక్కరిని దూరం చేస్తూ ఉంటాడు. అంటే ఈ వ్యక్తిని తీసుకెళ్ళి విలువగా మార్చాలి అంటే ఆ వ్యక్తిని వేరుపరచాలి. వేరుపరిచినప్పుడు ఆ వ్యక్తి విలువగా మారుతాడు. ఒక ఎదురు బొంగు తీసుకో